హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శోభా క్రియేషన్స్. ఈరోజు నా ఛానల్లో 3 టైప్స్ ఆఫ్ దోశలు తయారు చేస్తున్నానండి. వీటికి ముందు రోజు ప్రిపరేషన్ అక్కర్లేదు, అప్పటికప్పుడు మిక్స్ చేసుకొని దోశలు వేసుకోవచ్చు అనమాట. దీనికోసం ముందుగా సేమియా 1 కప్పు తీసుకోవాలి, 1/2 కప్పు బాంబే రవ్వ తీసుకోవాలి. ఈ రెండింటిని మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకోవాలండి. ముందుగా పౌడర్ చేసుకున్న తర్వాత అందులో 1/2 కప్పు పెరుగు వేసి వాటర్ వేసుకొని ఈ విధంగా దోశ పిండిలాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో సరిపడా సాల్ట్, బేకింగ్ సోడా వేసుకొని చక్కగా కలిపి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. ఇలాగా చేసుకున్న తర్వాత ప్యాన్ పైన దోశ వేసుకోవాలండి. మీకు నచ్చితే పైన క్యారెట్ తురుము, ఫైన్గా చాప్ చేసినటువంటి ఆనియన్స్, కొత్తిమీర చల్లుకొని ఆయిల్ వేసుకోవచ్చు, బటర్ వేసుకోవచ్చు, లేకపోతే ఘీ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా చక్కగా కాగిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది ఈ దోశ. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి దోశ ఎంత చక్కగా వచ్చిందో. దీన్ని తప్పకుండా ట్రై చేయండి. దీని తర్వాత నెక్స్ట్ పెసరట్టు వేస్తున్నానండి. పెసరట్టు అంటే మామూలుగా జస్ట్ ఓన్లీ పెసలే కాదండి. ఇందులో ఒక మీడియం గ్లాస్ పెసలు తీసుకున్నాను. టీ తాగుతాం కదండి, గ్లాసు చిన్న గ్లాసెస్ ఉంటాయి కదా, దాంతో మినపప్పు తీసుకున్నాను. ఆ చిన్న గ్లాస్లో హాఫ్ రైస్ తీసుకున్నాను అనమాట. 1 స్పూన్ మెంతులు వేసుకొని చక్కగా కడిగేసి నానబెట్టేసేయాలండి. నైట్ అంతా నానబెట్టేసుకున్నట్లయితే మార్నింగ్కి మంచిగా నానిపోతాయి అన్నమాట. చూసారు కదండి, ఇలాగా చక్కగా నానిపోయినాయి. ఇందులో మనము పచ్చిమిర్చి, జీరా, చిన్న అల్లం ముక్క వేసుకొని దోసపిండిలాగా మిక్స్ చేసుకుందాం. చూసారు కదా నేను చక్కగా పేస్ట్ అయిపోయిందో, ఇలా అనమాట. ఇలా చేసి పెట్టుకోవాలి. ఇందులో సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు దీనికోసము ఆనియన్ చట్నీ వేసుకుందామండి. పల్లి చట్నీ కూడా బాగుంటుంది. ఆనియన్ చట్నీ అప్పటికప్పటికి ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఆనియన్స్ ఒకటి పెద్ద సైజు కట్ చేసుకొని చింతపండు, కారము, వెల్లుల్లి, సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. పట్టేసుకొని తాలింపు వేసేసుకోవడమేనండి. తాలింపు గింజలు, కరివేపాకు వేసేసి ఇవన్నీ వేగిన తర్వాత అందులో మనము మిక్స్ పట్టుకున్నాం కదండి, ఆనియన్, కారం, వెల్లుల్లి, చింతపండు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకున్నట్లయితే ఈ విధంగా ఉల్లికారం రెడీ అయిపోతుంది. ఇంకా పెసర దోశ వేసేసుకొని పైన ఉల్లిపాయ, కొత్తిమీర చల్లేసుకొని ఉల్లికారంతో లేకపోతే పల్లీ చట్నీతోటి తిన్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా చక్కగా క్రిస్పీ దోశ వచ్చిందో. ఇవే కాదండి, ఇంకా చాలా రకాల దోశలు ఉన్నాయండి. ప్రోటీన్ దోశ, హెల్త్కి మంచివైనటువంటి దోశలు చాలా రకాలు ఉన్నాయి. అవి కూడా రాబో దినాల్లో చూపిస్తాను. చూసారు కదా పెసరట్టు ఎంత బాగుందో. ఉల్లికారంతో తిన్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. దీని తర్వాత గోధుమ రవ్వ అండి. గోధుమ రవ్వ ఓన్లీ మనం ఉప్మాకే వాడేసుకుంటాం కదా, అలా కాకుండా గోధుమ రవ్వతోటి దోశలు వేసుకుంటున్నానండి. 1 గ్లాసు గోధుమ రవ్వని తీసుకోవాలండి. ఇది కడిగేసుకోవాలన్నమాట. చక్కగా కడిగేసి దాంట్లో పెరుగు, కొద్దిగా వాటర్ వేసి నానబెట్టాలండి. బాగా నానిపోతుంది. కొన్ని అయితే లావుగా ఉంటుందండి గోధుమ రవ్వ, కొన్ని అయితే సన్నగా ఉంటుంది. మీ ఇష్టం. మీ దగ్గర ఏదైతే అవైలబిలిటీ ఉందో అది తీసుకోవచ్చు మీరు. అది ఏదైనా కానీ క్లీన్ చేసుకున్న తర్వాత అందులో పెరిగేసి నానబెట్టాలన్నమాట. ఇలా నానిన తర్వాత దాన్ని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా దోశ పిండిలాగా మిక్స్ చేసుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని కలుపుకోవాలండి. చూసారు కదా దోశపిండి ఎంత చక్కగా వచ్చిందో. దీన్ని ప్యాన్ పైన ఈ విధంగా దోశలాగా వేసుకొని ఆయిల్ వేసి పైన కరివేపాకు, కొత్తిమీర మరియు క్యారెట్ తురుము వేసుకోవాలన్నమాట. ఇది కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.